హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివ భాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ ప్రోమో 1 అయితే వచ్చేసింది. నిన్న గేమ్ ఏదైతే ప్రేరణకి నబీల్కి ఏదైతే ఫైటింగ్ అభీవచ్చమైనటువంటి జరిగిందో దాన్ని కంటిన్యూస్ గానే ఈరోజు మళ్ళీ ప్రోమోని అయితే రిలీజ్ చేస్తున్నాడు. సో ఆ ప్రోమోలో క్లియర్ కట్ గా ప్రేరణ అది 200% కరెక్ట్ అనిపిస్తా ఉంది. ఈ ఒక్క విషయంలో నబీల్ ఎక్కడో పప్పులో కాలేసినాడు అన్నట్టయితే అనిపిస్తా ఉంది. ఈవెన్ అంటే ప్రేరణకి మామూలుగానే సౌండ్ ఎక్కువ. ఏదన్నా ఒక పాయింట్ దొరికిందిరా అంటే దాన్ని కింద మీద నమిలేసి పర్ఫెక్ట్ గా నిరూపించుకుంటది. అందులో అంత కరెక్ట్ గా ఆమె సైడ్ ఉన్నప్పుడు నబీల్ దాన్ని వేరేలాగా డైవర్ట్ చేద్దాం అనుకున్నా కూడా దాన్ని అనుకోనివ్వకుండా తనదే పై చేయి అన్నట్టు మాట్లాడుతుంది ప్రేరణ. నిజానికి ప్రేరణదే కరెక్ట్ 200% కరెక్ట్ అక్కడ. సో అక్కడ సంభాషణ ఏంటయ్యా అంటే కనుక, నబీల్ నా మీద నీకు ఒకటి మైండ్ లో నెగిటివ్ గా పడింది, నువ్వు దాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉన్నావు అని చెప్తా ఉంటది అన్నట్టు. ఇంకా అది నీకు మైండ్ లో నుంచి మారిపోదు, ఆ నెగిటివిటీ అట్లనే కరెక్ట్ అయిపోతా ఉంది అన్నట్టు. మనోడు ఏదో దాన్ని కన్విన్స్ చేసి డైవర్ట్ చేద్దాం అనుకున్నట్టు ఏదో చెప్తాడు అన్నట్టు. చెప్తుంటే నవీన్ ఇన్మెచ్యూర్డ్ గా నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఒప్పుకోవు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, ఇన్మెచ్యూర్డ్ అని లేచిపోతా ఉంటది. మనోడు అరుస్తాడు అన్నట్టు, ఏమని, నేను ఇన్మెచ్యూర్డ్ కాదు అని. సో అది అంతవరకు బాగుంది. మళ్ళా ఇంకొక వర్డ్ వేస్తాడు, హలో మేడం ఐఎమ్ నాట్ ఇన్మెచ్యూర్డ్ అని గట్టిగా అరుస్తాడు. ఎవడికి లాభం గట్టిగా అరిస్తే? ఎవడికి లాభం లేదు. గెలక్కకూడదు ఆడవాళ్ళ విషయంలో. వాళ్ళని మీదేసుకొని ఏదైనా చేస్తే కనుక నువ్వు దేవుడు అవుతావు. కానీ అందులోను బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలను తప్పు చేసినావు గట్టిగా వాదిస్తే వాళ్ళు ఉల్టా అయినారనుకో, ఆ తప్పు ఒప్పు అయ్యేలాగా వాళ్ళు చేస్తారు. కానీ ఎవడి వల్ల కానే కాదు. సో అట్లా ఉంటది నబీల్ పరిస్థితి. అందరు చెప్తా ఉంటాడు, అరే ఇన్మెచ్యూర్డ్ అంటది, చెప్తే వినుకోదే అన్నట్టు గట్టిగా అరుస్తా ఉంటది అన్నట్టు. సో అది వాళ్ళిద్దరి మధ్యన అంటే అగ్గిపుల్ల గీయకుండానే బగ్గుమని మంట వచ్చేటట్లు ఇప్పటి నుంచి మొత్తం గేమ్ మొత్తము చేంజ్ అయిపోతుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంకా నబీల్ మీద ప్రేరణ ఒక నెగిటివిటీ అయితే పెట్టేసుకుంటది. ఆల్రెడీ మెగా చీఫ్ అయినందుకు అక్కడనే కొంచెం ఇబ్బంది అయింది, ఇప్పుడు ఇంకొంచెం ఇబ్బంది అయితే కంపల్సరీ అయి తీరుతుంది. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. అండ్ రాయల్ దాంట్లో అండ్ మెగా దాంట్లో చీఫ్లను డిసైడ్ చేసే దాంట్లోకి వచ్చేస్తారు, అంటే ఎన్నుకోవడం దాంట్లోకి అయితే స్టార్ట్ అయితే చేసినారు. సో అందులో భాగంగానే రాయల్ క్లాన్ కి ఎవరెవరు మెగా చీఫ్ అవ్వడానికి ఫైటింగ్ ఇస్తారు అంటున్నప్పుడు మనోడు అవినాష్ లేచి ఆల్మోస్ట్ అందరి పేర్లు చెప్తాడు, కానీ ఒక గంగవ్వ పేరు అయితే చెప్పడు. సో గంగవ్వ పేరు చెప్పకుండా ఆగిపోయి బై మిస్టేక్ ఏం చేస్తాడంటే గంగవ్వ కూడా బాగా ఆడింది అన్నట్టు వేస్తాడు అబ్బా జోక్. అప్పుడు మన గంగవ్వ ముసలిదే గాని గట్టిది, ఏదో ఒక సినిమాలో ఉంటది, ముసలోడా గాని మామూలుడు కాదు అన్నట్టు గంగవ్వ ముసలిదే గాని చాలా గట్టిది. నేను కూడా బాగా మంచిగానే ఆడినాను కదా, బిగ్ బాసే నన్ను పిలిచి మహారాణిని చేస్తున్నారు, బిగ్ బాసే మహారాణిని చేసినప్పుడు మీరెందుకు నాకు సపోర్ట్ చెయ్యట్లేదు యాజ్ ఏ చీఫ్ గా అన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు. మీరు సేవలు చేయరు, ఏం చేయరు, నేనంత మహారాణి లాగా ఉన్నట్టు అంటే. అప్పుడు ఎక్కడో ఉన్నటువంటి విష్ణుప్రియ అడుగుతుంది, అమ్మా నేను నీకు పెరుగన్నం పెట్టినాను, పాలు కలిపి పెట్టినాను అంటే, అబ్బాబాబాబా నాకు ఊరికే సేవలు చేసినావా ఏంటి నువ్వు? నేను నీకు డబ్బులు ఇస్తేనే కదా నువ్వు సేవ చేసింది అని మూసుకున్నా. చూసే మేము మూసుకున్నాము, అక్కడ హౌస్ మేట్స్ అందరూ మూసుకున్నారు. అక్కడైతే గినక మహబూబ్ దిల్సేకి నవ్వు ఆగట్లే మన గంగమ్మ మాట్లాడుతూ ఉంటే. సో గైస్ ఆ విధంగా రాయల్ వాళ్ళు డిసైడ్ చేస్తే అండ్ మెగా చీఫ్ కి కంటెండర్ గా ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ రెండు మతలబులు ఉన్నాయి. మణికంఠను యునానిమస్ గా మణికంఠ చీఫ్ అవ్వాలని అందరైతే కోరుకున్నారు. బట్ ఈ కోరుకోవడంలో రెండు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మెగా క్లాన్ లో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ రాయల్ క్లాన్ వాళ్ళకి అంటే అందరు ఉంటే కనుక గట్టి పోటీ పడేది. ఇక్కడ లేకుండా ఓన్లీ మణికంఠనే అక్కడ పంపించేస్తున్నారు రాయల్ క్లాన్ మీద ఫైటింగ్ కి. సో నబీల్ అక్కడ సక్సెస్ అయినాడు, ఎందుకంటే వాళ్ళతో ఫైటింగ్ పడి
మణికంఠ ఎట్లా కూడా గెలవలేడు. కాబట్టి ఆ చీఫ్ మళ్ళీ నాకే వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇదైతే పెట్టేసినాడని అనుకోవచ్చు. సో గైస్, ఇది ఈరోజు Promo-1. Promo-2 అయితే వస్తుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ కూడా చెయ్యండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే, ఒక లైక్కు ఒక 10 నుంచి 100 యూట్యూబ్ ప్రమోషన్స్ అయితే చేస్తుంది. అందుకు లైక్ కావాలి. థ్యాంక్ యూ గైస్, బాయ్.